ఈ సమయం ముందు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దేవుని స్తోత్రం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకుడి. ఏలే అనగా మీరు మృతి పొందితిరి. అంటే మీరు సిలువ వేయబడ్డారు. అంటే ఏం చేయాలంటే మీరు వెలపెట్టి కొన్నారు. అంటే దేవుడు మనల్ని కొనుక్కొని ఉన్నాడు వెలపెట్టి. కాబట్టి మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తై ఉన్నారంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, దేవుని స్తోత్రం, నేను మిమ్మల్ని ప్రదానం చేసుకొని ఉన్నానంటున్నాడు. కాబట్టి మీరేమో ఎలా ఉండాలి? పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరేం చేయొద్దు, మనసు పెట్టద్దు. దేవుని స్తోత్రం. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవం అంట, దేవుని స్తోత్రం, క్రీస్తుతో కూడా దేవుని స్తోత్రం, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అందుకనే దావీదుతో అబిగయీలు అంటది, ఏముంటుందంటే, నీ ప్రాణం జీవపు మూటలో ఉన్నదంట. దేవుని స్తోత్రం. అందుకనే మనం క్రీస్తుతో కూడా దేవుని యందు మన జీవము, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు. దేవుని స్తోత్రం. ప్రత్యక్షపరచబడుదురు. చూడండి, మనకి దేవుడు అంత ఆధిక్యత. ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే మనకేం ప్రయోజనం అండి? ఆయన మహిమలో మనం ఉండాలంటే ఆయన ఏం చేయాలంటే, మనం భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి పైనున్న వాటినే మనం వెతకాలి. ఎందుకంటే మనం మృతి పొందాం. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని స్తోత్రం. క్రైస్తవులందరూ ఈ వాక్యాన్ని పట్టుకొని నడవాలండి. క్రీస్తు కోసం మనం జీవించాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని అంటున్నారు కానీ దేవుని స్తోత్రం మనం ఏం చేయాలంటే దేవుని కోసం సజీవ యాగముగా ఆయనకి మనం సమర్పించుకోవాలి. అది ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక.